మన ఆర్సీబీ అందరికీ కంగ్రాచులేషన్ విష్ చెప్పండి. ఘన విజయం, వరల్డ్ కప్ గెలిచారు. అమ్మయ్య అయిపోయిందిరా బాబు ఈ ఐపీఎల్. లేకపోతే ఎక్కడికి వెళ్ళినా అదే గోల. ఒకడేమో ముంబై మీద బెట్ వేసుకో మా ఇల్లు అమ్మేస్తున్నా అంటాడు, ఇంకోటి తలా ఫరే రీజన్ అని తలకాయలు బాలు కొట్టుకుంటాడు. నేనేమో ఏం అర్థం కాకుండా విడాకులు తీసుకునే పేరెంట్స్ మధ్య పిల్లోళ్ళ తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉంటా. నాకు ఇండియన్ ప్లేయర్స్ లోనే సగం మంది తెలియదురా అంటే ఒకడు వచ్చి ఫిలిప్స్ సాల్ట్ మీద నీ ఒపీనియన్ ఏంటి బ్రో అంటాడు. ఒరే నాకు ఫిలిప్స్ బల్బు టాటా సాల్ట్ తప్ప ఏ బొక్క తెలియదు, నన్ను వదిలేను రా బాబు, నీకు దండం పెడతా. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ వానా వానా వెల్లువాయే ఆయన చూసి నేను కదా వానా వానా వెల్లువాయే. హే నమస్తే మిత్రోన్, లాంగ్ టైమ్ నో సీ. హా ఎంత లాంగ్ టైం అంటే మనం వీడియో పెట్టేలోపు ఆర్సీబీ కూడా కప్పు కొట్టేసింది. ఎలా అయితేనే ఫైనల్లీ ఈ సాల కప్ నమ్దు. మీరు నమ్మినా నమ్మకపోయినా నమ్దునే. ఎన్నెన్ని మాట్లాడినారా ప్రిడిక్షన్ టేబుల్ చోకర్స్ అని. ఇప్పుడేనరా జోకులు, ఈ సాల కప్పు లాలీపాప్. టికెట్ కన్ఫర్మ్. ఏం చేస్తావురా? స్టార్టింగ్ లో ఆర్సీబీని టేబుల్ టాప్ లో చూసి ఇదేంది టైం లైన్ ఏదో తేడా కొడుతుంది, ఇట్స్ టూ గుడ్ టు బి ట్రూ కదా అనుకున్నా. అప్పుడు స్టార్ట్ అయింది వారు. ఐపీఎల్ పోస్ట్ పోన్ చేసి క్యాన్సిల్ కూడా చేస్తారేమో అనే స్టేజ్కి వెళ్ళింది. తెలుసు బ్రో, మేము గెలుస్తున్నామంటేనే లేనిపోనివన్నీ జరుగుతాయి. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. కానీ ఈసారి ద అవార్డ్స్ ఆర్ డిఫరెంట్. 18th సీజన్, జెర్సీ నెంబర్ 18, డేట్ మొత్తం కలిపితే కూడా 18. నేచర్ రాసిన స్క్రిప్ట్ రా ఇది. వినడానికి కలలాగున్నా కూడా నిజంగానే కప్పు కొట్టేసినాం. ఇంకా నయం జెర్సీ నెంబర్ 18 కాబట్టి 18 years పట్టింది. అదే ఏ 99 అయి ఉంటే అప్పుడు కూడా 18 అయ్యేది. బికాస్ 9 + 9 18, 8 - 1 తల ఫర్ రీజన్. ఆర్సీబీ ఫైనల్స్కి వెళ్ళిందిరా అనగానే సడన్ గా విజయ్ మాల్యా అప్పులు పెరిగినట్లు శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. పంజాబ్ కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని షాక్ అయ్యా నేను ఆ రోజు. తర్వాత అర్థమైంది వీళ్ళకి అయ్యర్ గారి మీద ప్రేమ కాదు, అయ్యర్ గారి మీద హేట్రెడ్ అని. ముందేమో పంజాబ్ కి సపోర్ట్ చేసి ఆర్సీబీ కప్ కొట్టుగానే యూ డిజర్వ్డ్ ఇట్ అంట. ఊసర వెళ్ళి కూడా మీ అంత స్పీడ్ గా రంగులు మార్చదు కదరా. ఎంత ప్రైడ్ మంత్ అయితే మాత్రం రెయిన్బోలో ఉన్న రంగులన్నీ పూసుకోవాలా? నార్మల్ గా సగం మందికి ఆర్సీబీ మీద హేట్ వచ్చింది కోహ్లీ వల్లనో కింగ్ ఫిషర్ వల్లనో కాదు, ఈ టాక్సిక్ ఫ్యాన్స్ వల్ల. అలా అని అందరూ టాక్సిక్ అంటే కాదు, కొంతమంది, ఒక 100లో 90 మంది. మరి మిగతా సగం మందికి ఎందుకు హేట్ అంటారా? మన క్రికెట్ బానిసల గురించి తెలిసిందేగా, టీఎఫ్ఐ బానిసల కన్నా ఎక్కువ బానిసత్వం చేస్తారు. మ్యాచ్ చూసామా ఎంజాయ్ చేసామా అన్నట్లు కాకుండా వీళ్ళ టోటల్ ఐడెంటిటీని ఒక టీమ్ కి ప్లేయర్ కి అంటించేసుకొని వీడే ఆ టీమ్ ఓనర్ లాగా ఫీల్ అయిపోయి ఫ్యాన్ వర్స్ చేస్తుంటాడు. ఐపీఎల్ అయిపోయాక అప్పులోళ్ళు వీడి మీద వార్ చేస్తారనుకోండి, అది వేరే విషయం. మీకు అంతలా ఒక గ్రూప్ కి మీ ఐడెంటిటీ అంటించుకోవాలి అనుకుంటే ఏదైనా పనికొచ్చే విషయంలో చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పోడియం అనే యాప్ ఉంది. దీంట్లో మీ ఇంట్రెస్ట్ ని బట్టి సపరేట్ ప్యానల్స్ లోని పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, ట్రావెల్ ఫోటోగ్రఫీ, మనందరి ఫేవరెట్ టాలీవుడ్ టాక్స్ ఎక్సెట్రా అనమాట. మనం ఇంట్రెస్టెడ్ ఉన్న ప్యానల్స్ లో జాయిన్ అయ్యి మనలాంటి లైక్ మైండెడ్ పీపుల్ తో డిస్కస్ చేయొచ్చు. ఫ్యాన్ వార్స్ లాగా కాకుండా దీంట్లో మనం సపరేట్ కమ్యూనిటీస్ బిల్డ్ చేసుకుని రేషనల్ గా డిస్కస్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకు కూడా మంకీ బాత్ అనే కమ్యూనిటీ ఉంది, వెళ్ళి జాయిన్ అయిపోండి. మన వీడియోస్ లో కరెంట్ అఫైర్స్ అన్ని కరెంట్ పోయాక మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు అలా కాకుండా పోడియం యాప్ లో కరెంట్ అఫైర్స్ అన్ని కరెంట్ ఉన్నప్పుడే డిస్కస్ చేసుకుందాం. అక్కడైతే నేను కూడా మీ పోస్ట్లకి ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలానే పోడియంలో మీకు జాబ్ సెర్చింగ్, షెల్టర్, బిజ్ లాంటి యూస్ఫుల్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. సో సోషల్ మీడియాలో కొట్టుకొని టైం వేస్ట్ చేసుకోకుండా కమ్యూనిటీస్ బిల్డ్ చేసుకుందాం. పిన్డ్ కామెంట్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఇయర్ హార్ట్లు కిడ్నీలు గెలిస్తేనే మన వాళ్ళు అత్యుత్సాహం తట్టుకోలేం. ఇంకా రియల్ కప్ అంటే వర్షాకాలంలో కప్పల కన్నా ఎక్కువ ఎక్సైట్మెంట్ చూపిస్తారుగా. మరి ఎల్బిడబ్ల్యూ అంటే కొత్త వేవ్ బ్రాండ్ బ్రో అనుకునే యువత కూడా ఇన్స్టా స్టోరీస్ లో అనుష్క శర్మ బదులు వీళ్ళే పక్క నుండి గెలిపించినట్లు హడావిడి చేస్తారు. కోహ్లీ ఉన్నాడు అనే అమ్మాయిలు, ఆ అమ్మాయిల కోసం అబ్బాయిలు సరిపోయారు ఇద్దరు. నా గురించి చెప్పట్లేదు, ఇన్ జనరల్ గా చెప్తున్నా. ట్యాగ్ యువర్ ఫ్రెండ్. సరే ఈ స్టోరీస్ పోస్టులు అంటే ఆన్లైన్ లో ఎవరికి ప్రాబ్లం ఉండదు అనుకుందాం, కానీ కొంతమంది ఉంటారు. చెప్పడం ఎందుకులే, చూడండి. అవుతావురా, లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతావురా.
గొప్పోడేమో గానీ ఆ కోసుకునేది కొంచెం లోపలికి కట్టయితే కీర్తి శేష్ అవుతాడు. అప్పుడు వీడి ఫోటోకి పెట్టాలి కోడి బ్లడ్ తో బొట్టు. అసలు ఎవడ్రా వీడు మన యువతను మించిపోయాడు అనుకున్నా. నెంబర్ ప్లేట్ చూశాక అర్థమైంది. తెలుగు వల్ల బ్లడ్ చూడు తమ్ముడు, నరాల్లో బానిసత్వం ప్రవహిస్తుంది. ఎందుకు నువ్వు బతుకుతావు? ఫేవరెట్ టీం విన్ అయింది అని సెలబ్రేట్ చేసుకోవడం ఓకే. నువ్వు చేతులు కోసుకుంటావో ఆశీగాల్లాగా నీ ఆశలు కోసుకుంటావో మీ ఇంట్లో నీ ప్లేస్ లో ఉన్నంత వరకు అది నీ ఇష్టం. కానీ బయటకు వచ్చినప్పుడు సివిక్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి కదా. మీకు కామన్ సెన్సే లేదు, ఇంకా సివిక్స్ ఎకనామిక్స్ గురించి ఏం తెలుస్తుందిలే. ట్రాఫిక్ పోలీసులను ఎగరేయడం, బ్యారికేడ్లు లాక్కెళ్ళిపోవడం. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకండ్రా, చెప్తాం ఈ పని. The next day. 3వ తారీఖు 6వ నెల 2025 ఐపీఎల్ ఫైనాన్స్ లో ఆర్సీబీ కప్పు కొట్టిన సందర్భంగా నైట్ 1 గంట ఆ సమయంలో బందర్ రోడ్డుపై బండి వేసుకొని ట్రాఫిక్ పోలీస్ వారి బార్గేట్ పట్టుకొని ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని మూలంగా కృష్ణలంగా పోలీస్ స్టేషన్ వారు మమ్మల్ని ఆధీనంలో తీసుకొని మా బండి సీజ్ అయితే చేయడం జరిగింది. ఫైనాన్స్ లో ఆర్సీబీ కప్పు కొట్టింది అని మీ నాన్న ఈఎంఐలో కొన్న బండి పొక్కెట్టావా? అయ్యయ్యో, ఇప్పుడు ఫైనాన్స్ డబ్బులు ఎవరిని అడుగుదాం? విజయమాలేనా? బ్యాంక్ అంటే టెంపుల్. పూర్వకాలంలో మనుషులు కష్టపడి సంపాదించిందంతా దోపిడీ దొంగలకు భయపడి ఇళ్లలో కాకుండా గుళ్ళో దాచుకునేవాళ్ళంట. ఇలాంటి పిచ్చోళ్ళ వల్లనే ఆ రోజు అంత పెద్ద స్టాంపేడ్ జరిగింది. విన్ అయిన నెక్స్ట్ డేనే సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆర్సీబీ వాళ్ళు, అక్కడికి వచ్చే యూత్ ఓట్లు దొబ్బేయాలి అని గవర్నమెంట్. వాళ్ళు బానే ఉన్నారు, మధ్యలో పోయింది సివిలియన్స్. 11 మంది చనిపోయారు, 50+ మెంబర్స్ హాస్పిటల్లో ఉన్నారు. అయినా మనకి సెలబ్రిటీ వర్షిప్ ఏందో అర్థం కాదు. బయట కంట్రీస్ లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, దే మైండ్ దేర్ ఓన్ బిజినెస్. కానీ మన వాళ్ళకి బిజినెస్ వద్దు, జాబ్లు స్లేవరీనే కావాలిగా. వాడు పల్లవి ప్రశాంత్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, ఎవరైనా మనకు సంబంధం లేదు. పక్కనోళ్ళు ఫోటో దిగుతున్నారు అంటే మనకు వాడు ఎవడో తెలియకపోయినా కూడా ఫోటో దిగి స్టోరీ పెట్టుకోవాలి. ఫోమో కాదు ఇది, ఫీమో. ఫ్యూచర్ ఈజ్ మిస్సింగ్ అవుట్. పాపం ఫారిన్ కంట్రీస్ నుంచి టూరిస్టులు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు అడుగుతారు పిచ్చనా కొడుకులు. ఈ పిచ్చినే బిజినెస్ మోడల్ కింద చేసుకుని ఫోటోకి 100 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. సో ఆర్సీబీ గెలిచింది కదా అని ఊపుని క్యాష్ చేసుకుందామని ప్లేయర్స్ కి సన్మానం చేస్తామని చెప్పింది గవర్నమెంట్. కానీ అది ఓపెన్ ఈవెంటా కాదా అనే క్లారిటీ ముందే ఇవ్వలే కాబట్టి 3 lakh పీపుల్ వరకు వెళ్లారంట. అక్కడ ఉన్న కెపాసిటీ 35,000 కి 3 lakh పీపుల్ వెళ్తే ఇంకేమవుతుంది చెప్పండి. స్టాంపేడ్ జరిగి 11 మెంబర్స్ చనిపోయారు. అండ్ ఆల్సో ఆ కేయాస్ మొత్తంలో కొంతమంది అమ్మాయిల్ని హెరాస్ కూడా చేశారంట. ఆ స్టాంపేడ్ లో వీళ్ళది దొక్కేయాల్సింది. ఎన్ని దారుణాలు సార్. అంతా అయ్యాక మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, మా తప్పు లేదు అని గవర్నమెంట్ తప్పించుకొని బ్లేమ్ మొత్తం ఆర్సీబీ మేనేజ్మెంట్ మీద వేసింది. కానీ ఈవెంట్ అప్పుడు మాత్రం పక్కనే ఉండి ఫొటోస్ కి పోజులు ఇస్తారు. Why I need RCB? Even I don't drink Royal Challenge also. నాకు ఎప్పటి నుంచో అర్థం కాని విషయం ఏంటంటే, ఇంట్లో కూర్చొని చూసినా స్క్రీన్ లోనే చూస్తారు, అక్కడికి వెళ్ళి చూసినా అక్కడున్న పెద్ద స్క్రీన్ లోనే చూస్తారు. కానీ కోహ్లీ మీ పక్కకు వచ్చి ఐపీఎల్ కప్ లో కాఫీ పోసి ఇవ్వడు కదా. ఇంకా ఫొటోస్ అంటారా? ఒకసారి ఆలోచించుకోండి, ఆ ఫోటో నిజంగా మీకోసమా లేదా సోషల్ మీడియాలో షో దబ్బడం కోసమా అని. ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళొద్దు అని అంకుల్లాగా సోదేయట్లే నేను. మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళండి, కానీ అక్కడ ఏదైనా తేడా కొడుతుంది అంటే నోరు మౌత్ రెండు మూసుకొని వెనక్కి వచ్చేయండి. సరే అది కాదు, నా హీరో నా లైఫ్ కన్నా వాల్యుబుల్ అంటే ఓకే బ్రో, మాకు తెలుసది. అట్లీస్ట్ చిన్న పిల్లల్ని లేడీస్ ని జాగ్రత్తగా వదిలేసి మీ సావు మీరు సావండి. ఈ మైండ్ సెట్ తో బతుకున్నా కూడా పెద్ద ఎవరికి ఉపయోగం లేదులే. సంకనాకి పోండి. దీంట్లో ఇంకా దరిద్రం ఏంటి అంటే, ఈ స్టాంపెడ్ మ్యాటర్ లో కూడా ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు. ఇండియన్ యువత నెవర్ డిసప్పాయింట్స్ మీ. ఒకడేమో మా ఆర్సీబీ కోసం అమరవీరులు చనిపోయారా, టీం కోసం ప్రాణాలు ఇస్తాం. నీది కాదు కదన్నా, ఏమైనా ఇస్తావు నువ్వు. నెక్స్ట్ బక్రీద్ కి వీడిని బలివ్వంట్రా, నెక్స్ట్ సాలా కప్ కూడా నమ్దే. ఇంకొకడేమో ఫేక్ అకౌంట్ వేసుకొచ్చి కప్ కోసం పీపుల్ ని బలివ్వలేరా అంటాడు. ఇది నమ్మేసిన ఆడుగల్ ఆర్సీబీకి కప్ రావడం వల్లనే ఇంతమంది చనిపోయారు, విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయండి అంట. మన బతుకంతా ఇదేలే, ఏదైనా అయితే హెల్ప్ చేయండి అని సెలబ్రిటీస్ అడగడం, ఇలాంటిది ఏదైనా అయితే ఈడు నాకు ఫేవరెట్ కాదు బొక్కలో వేయండి అనడం. గవర్నమెంట్ ని మాత్రం ఏం అడగరు. అసలు గవర్నమెంట్ ఉంది ఎందుకు? ప్రెస్ మీట్లు పెట్టి స్టాండప్ కామెడీ చేయడానికి కదా. కామెడీ కాకుంటే ఇంకేంటి, కర్ణాటక సీఎంఏ వచ్చి మీరు చేసిన కుంభమేళాలో 50 నుంచి 60 మంది చనిపోతే మేము అడిగామా, ఇప్పుడు మీరెందుకు అడుగుతున్నారు అంట. దొంగ మాట్లాడుకుని ఊరు మొత్తం దొబ్బేయండి. ఇక్కడ మేము మాత్రం అరెస్ట్ మై పక్కింటోడు అని ట్విట్టర్ లో ట్రెండ్ చేసుకుంటాం.
లాస్ట్ కి చెప్పేది ఏంటంటే వాడు నీ హీరో అయినా క్రికెటర్ అయినా లేక నీ కులం లీడర్ అయినా సరే నువ్వు పోతే 4 ట్వీట్లేసి కండోలెన్సెస్, హార్ట్ రెంచింగ్, ఎక్స్గ్రేషియా అనే పదాలు అటు తిప్పి ఇటు తిప్పి వాడతారు గానీ ఒకడు కూడా రెస్పాన్సిబుల్ అనే వర్డ్ యూజ్ చేయడు. లాస్ట్ కి మనం పోయాం మోసం అనే సెంటెన్స్ యూజ్ చేసుకోవాలి. సో బానిసత్వం వదిలేసి మీ పని మీరు చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెళ్ళి పోడియం యాప్ డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత మీకు నచ్చింది మీరు చేసుకోండి. సో ఇంతే వాళ్ళ క్లాస్ పీకడం. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.